నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దేవుని వాక్యం అందరం చదువుకుంటాం. నీ కాయసకరమైన మార్గము నా యుందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము 139వ కీర్తన ఏం తెలియజేస్తుందంటే, ఆయన సర్వాంతర్యామి అని, ఆయన సర్వజ్ఞాని అని, ఆయన సర్వశక్తిమంతుడు అని తెలియజేస్తుంది. సర్వజ్ఞాని అంటే ఏంటి? ఆయన జ్ఞానానికి అంతే లేదు, మితి లేదు. సర్వశక్తిమంతుడు అంటే ఆయన శక్తికి మితి లేదు, ఏమాత్రం మితి లేదు ఆయన శక్తి. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఆయన ఎక్కడైనా ఉంటాడు అన్నాడు. నేను ఆకాశంలోకి ఎక్కినను నువ్వు అక్కడను ఉన్నావు అని కీర్తనకారుడు అంటాడు అన్నాడు. అయితే ఈ 21 నుండి 24 వచనాల వరకు ఆయన ద్వేషాన్ని తెలియజేస్తున్నాడు. ద్వేషం అంటే ద్వేషం కాదు, ద్వేషం కాదు, అది దేవుని యొక్క ద్వేషించు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. ఈయనకు లేనేలేదు, ద్వేషమే లేదు, కానీ యెహోవా దేవుడే ద్వేషించుతున్నాడు. దేవుడు ద్వేషిస్తున్నాడంటే ఈయనకు కూడా ద్వేషమే. అంటే దేవుణ్ణి పోతుండే నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని అసహించుకొనిచున్నాను కదా అంటున్నాను. ఇప్పుడు దేవుణ్ణి ద్వేషించువారు మనకు తెలియదు, మన ఆలయంలోనే ఉంటారు కానీ మనకు తెలియదు. ఏర్పడరు, ఆలయంలోనే ఉంటారు వాళ్ళు. దేవుని ద్వేషించేవారు ఆలయంలోనే ఉంటారు కానీ మనకు ఏర్పడరు. వాళ్ళు ఎంత మంచిగా ఆరాధన చేస్తున్నారని మనం అనుకుంటాం, కానీ ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నది, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుతున్నాను, నీ మీద లేచి వారిని అసహించుకుంటున్నాను కదా. ఆయన అసహించుకుంటున్నాడు. ఎవరి మీద? ఆయన మీద లేచి వారిని అసహించుకుంటున్నాను. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. ఇప్పుడు మన సహోదరులే ఉంటారు, మన సహోదరులే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తుంటారు. ఎక్కడో ఉండరు, బయట ఉండరు, లోపలనే ఉంటారు వాళ్ళు. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా భావించు. వాళ్ళు శత్రువులే కాదు, మన సోదరులు. ఈయనేమంటున్నాడు? శత్రువులుగా భావించు. నీ నామము ఎంత గొప్పది అని. ఆయన నామము చాలా గొప్పది. ఆయన నామం ఎటువంటిది అనేది ఈ యొక్క 139వ కీర్తనలో చెల్లపడుతుంది. ఆయన నామము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరిశోధించాలి. ఇది దేవుడు ఫస్ట్ అంటాడు ఈ కీర్తనలో, 139వ కీర్తనలో ఫస్ట్ అంటాడు. ఈ వచనం ఏంటిదే? 139:1. నన్ను పరిశోధించి తెలుసుకోను, నా హృదయాన్ని కూడా తెలుసుకో. నన్ను తెలుసుకున్నావు కదా, నా హృదయాన్ని కూడా తెలుసుకో. నా హృదయం ఎటువంటిదో. మనము బయట ఒక తీరుంటాం, హృదయంలో ఒక తీరుంటాం. ఆ హృదయాన్ని తెలుసుకునే దేవుడు అన్నట్టు ఆయన. అంటే దేవుడికి మనిషికి ఎంత ఇంటిమసీ ఉన్నదో ఈ కీర్తన ద్వారా తెలుస్తుంది. ఇంటిమసీ అంటే ఏంటిది? దగ్గర సంబంధం. ఎంత దగ్గర సంబంధం ఉన్నదో ఈ కీర్తన ద్వారా దేవుడే బయలుపరుచుకున్నాడు దాన్ని.
దేవుడే బయలుపరుచుకున్నాడు. దేవునికి నాకు ఉన్న సంబంధం, మాకు కాదు, మనకందరికీ కాదు, నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. వ్యక్తిగతంగా తెలుసుకుంటున్నాడు. ఆయన వ్యక్తిగతంగానే మనం దేవుని యొద్దకు రావాలి, వ్యక్తిగతంగానే మన హృదయాలను కుమ్మరించాలి. వచ్చుడు కాదు, మనమే రావాలి, మనమే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇక మనకు ఎవరు చెప్పడానికి అక్కర్లేదు, మనమే. నా దేవ, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకోను. ఆలోచన ఉంటుంది, హృదయం ఉంటుంది, హృదయంలోని ఆలోచన ఉంటుంది. ఆలోచన తెలుసుకోవాలి. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. ఆయాసకరమైన మార్గం మనకు తెలియకుండానే దేవునికి ఆయాసకర మార్గం ఉంటాయి అన్నట్టు, కానీ మనకు తెలియదు. మనము దేవునికి మంచిగానే పోతున్నాం అనుకుంటాం, కానీ దేవునికి ఆయాసకరమైన మార్గం ఉంటుంది. అవి ఈయన అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడుపు. నిత్య మార్గములు రెండు, ఆయాసకరమైన మార్గము, నిత్య మార్గం. అది ఏ మార్గము? అది ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గము మంచిదా, విశాల మార్గం మంచిదా? ఇరుకు మార్గమే మంచిది. నిత్య మార్గమున నన్ను నడిపించుము అని అంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మధ్యలో దీవించి ఆశీర్వదించుగాక.